అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో 100 గోవులు మృతి చెందాయంటూ వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దానిపైన ఇటు కూటమి ప్రభుత్వంకి అటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి గోశాలలో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎలాంటి గోవులు మృతి చెందలేదంటూ వారొక నిరూపించుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే గోశాలని సందర్శిద్దాం రండి అంటూ వారికి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు కూడా మీరు శాంతియుతంగా వచ్చి చూసి వెళ్ళిపోండి అంటూ ఎస్పీ ఒక ప్రకటన చేయడం జరిగింది. కానీ మరొక పక్క అసలు విమర్శలు గుప్పించినటువంటి ఒక వ్యక్తి ఆ బోమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే, తాను మాత్రం తనని హౌస్ అరెస్ట్ చేశారని, తను విమర్శించినటువంటి ఆ మాట మీద నిలబడకుండా ఈరోజు గోశాలకు రాకుండా రోడ్డు పైన వారి వైసీపీ నేతలను వేసుకొని రోడ్డు పైన బైఠాయించడం ఇప్పటికే మనందరం చూసాం. ఇక్కడ రోజా గారు, మాజీ మంత్రి రోజా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఆమె ఒక మహిళగా ఉండి కూటమి నేతల్ని ఆడంగుల్లాగా అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్? అసలు వారు వెళ్తే గోశాలకు గుంపుగా వెళ్తామే తప్ప ఓన్లీ బోమన మాత్రం వెళ్ళరంటూ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ స్టాండ్ ఎంతవరకు కరెక్ట్? ఈ వ్యవహారం మొత్తం పైన మీ విశ్లేషణ ఏంటి సార్? తిరుపతి తిరుమల దేవస్థానం అనేది ఒక పవిత్రమైన క్షేత్రం. ఆ క్షేత్రంలో అసలు రాజకీయాలు ఉండకూడదు. నువ్వేమైనా రాజకీయాలు చేస్తే రాజధాని నగరంలో చేసుకోవాలి, పార్టీల మధ్య. అది చిలికి గాలవానగా ఏమైంది, ఇప్పుడు తిరుపతి తిరుమలకు చేరింది ఆ రాజకీయ ఇరు పార్టీల మధ్య రాజకీయ గొడవ అనేది. ఇందులో చాలా ట్విస్టులు కనిపిస్తున్నాయి మనకు. గత కొంతకాలంలో తిరుపతి తిరుమల దేవస్థానం దగ్గర చాలా అంటే రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. లడ్డు వ్యవహారం దగ్గర నుంచి మొదలుకుంటే, కల్తీ లడ్డు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఏదో ఒక గందరగోళం గొడవ జరుగుతుంది. దీనివల్ల అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఒక తిరుపతి తిరుమల దేవస్థానానికి ఉన్న ప్రాశస్త్యం తగ్గుద్ది. ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటంటే తిరుపతి తిరుమల దేవస్థానం. ఒక తెలుగు ప్రజలే కాకుండా దేశంలోని ప్రతి వ్యక్తి కూడా తిరుపతి తిరుమలని సందర్శిస్తారు. రాష్ట్రపతి మొదలుకొని వివిధ రాష్ట్రాల మంత్రుల వరకు అందరు సందర్శిస్తారు. అంటే దానికి అంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక అక్కడ పోయి రచ్చ చేయడం వల్ల దాని బ్రాండ్ ఇమేజ్ తగ్గుద్ది. ఇక్కడ వైసీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళ హయాంలో వాళ్ళు తిరుపతిలో ఎటువంటి అవినీతి చేశారో అది కూడా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని భావిస్తున్నారు ఏంటో తెలియదు. కానీ తిరుపతిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం జరుగుతుంది. ఎందుకంటే గోవుల మృతి దగ్గర నుంచి, లేదంటే మొన్న ఎవరో ప్రధాన ద్వారం దాకా చెప్పులు వేసుకెళ్లారని చెప్పి ప్రచారం చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే తిరుపతి టార్గెట్గానే ఎందుకు వెళ్తుంది అనే ఒక అంశం అడిగినప్పుడు, ఇక్కడ ఎక్కువ మంది తిరుపతితో కొంత సెంటిమెంటల్గా కొన్ని మనోభావాలు ముడిపడి ఉంటాయి. వాటిని దెబ్బతీస్తే ఇక్కడ ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించవచ్చు అనే ఒక ఊహతోనే అదే మాస్టర్ ప్లాన్తోనే ముందుకు వెళ్తుందనే అనేది తేటతెల్లమవుతుంది. ఈరోజు ఘటన చూస్తే మనకు లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆరోపణ చేయడం జరిగింది, 100 గోవులు మృతి చెందాయని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. అసలు టీటీడీ మాజీ చైర్మన్ ఇవ్వడమే తప్పనేది అప్పట్లో ఆరోపణలు రావడం జరిగింది. ఎందుకంటే అతను ఒక క్రిస్టియను, నాస్తికవాది, దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి, రాడికల్ మూమెంట్ వ్యవస్థాపకులు, ఇన్ని ఉన్న అతనికి అసలు ఒక టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చి 2 సార్లు ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చినప్పుడే అది పెద్ద విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దానికి మళ్ళీ 2వ సారి ఇవ్వడం జరిగింది. అది అతను తీసుకోవడమే తప్పు, వీళ్ళు ఇవ్వడమే తప్పు. ఈలోపు ఈ జరిగిన సంఘటనలు ఈరోజు పూర్తిగా ఏంటంటే ఒక వైసీపీ అనేది రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి కనిపిస్తుంది. సరే, వాళ్ళు వచ్చిర్రు, ధర్నా చేసిర్రు, వాళ్ళు అరెస్టు, పోలీసులు రక్షణ కనిపిస్తలేదు అన్న సందర్భంగా రోజా మాజీ మంత్రి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేసిండు, కరుణాకర్ రెడ్డి వెళ్ళి చూస్తా అని చెప్పిండు. రోజాకి సంబంధం లేని విషయం. అంటే రోజా ఈ కేసులో ఈ సంబంధం లేదు. సరే, ఒక వైసీపీ నాయకురాలుగా కరుణాకర్ రెడ్డికి మద్దతుగా వచ్చిన రోజా మాజీ మంత్రి, ఒక గౌరవప్రదమైన మంత్రిగా పనిచేసిన వ్యక్తి. సరే, గతంలో కూడా ఆమె కొంత బూతులు మాట్లాడినట్టుగా అసెంబ్లీలో రికార్డ్ అవ్వడం జరిగింది. అప్పుడున్న స్పీకర్ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది, కోర్టు ద్వారా మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఈరోజు మరి అంటే మహిళలను జనరల్గా ఇలాంటి పదాలు మాట్లాడినప్పుడు అదే పురుషులు మాట్లాడుంటే ఇప్పటికల్లా
మహిళల్లో పెద్ద చర్చ జరిగి ఆ పురుషులు ఆ వ్యక్తి మీద ఇప్పటికల్లా 100 కేసులు బుక్ అయి ఉండేవి. అలాంటి పదాన్ని ఆమె మాట్లాడింది. ఎందుకంటే ఆడవాళ్ళు తక్కువనా అనేది. ఇప్పుడు ఆమె ఒక మహిళ ఉండి మహిళకు గౌరవం పెంచే విధంగా ఉండాలి. గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆడంగులు అనే మాటను మాట్లాడడం అనేది తీవ్ర దుమారం లేపే అంశం. ఇది చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు మాట్లాడితేనే దాన్ని ఖండిస్తున్న సందర్భంలో ఆడవాళ్ళు మాట్లాడడం అనేది రోజా స్థాయికి తగది. ఆమె ఒక సినిమా రోల్ మోడల్గా సినిమాల్లో చేసిన ఒక మహిళగా ఒక రోల్ మోడల్గా 2 రంగాలకు సంబంధించిన వ్యక్తి. ఒక సినిమాలు అనేది ప్రభావితం చేసే అంశమే, రాజకీయాలు కూడా ప్రభావితం చేసే అంశం ప్రజల్ని. రెండిట్లలోనూ నువ్వు స్టార్గా ఎదిగిన నువ్వు ఈరోజు అలాంటి మాట మాట్లాడుతున్నావు అంటే మహిళలు ఏ విధంగా నిన్ను గౌరవిస్తారనేది కూడా రోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక మరో పక్క బోమన కరుణాకర్ రెడ్డి ఆయనే విమర్శ స్టార్ట్ చేశాడు. గోశాలలో ఇలా 100 ఆవులు 3 నెలల్లో మృతి చెంది అని చెప్పు ప్రారంభించింది అతను. ఫోటోలని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది వారి వైసీపీ సోషల్ మీడియా వింగ్. మరి ఆయనే విమర్శ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధి ఎవరైతే పిలుపునిచ్చారో అక్కడికి వెళ్లకుండా వెన్నుచూపటం, మరి దీన్ని ఎలా చూడాలి, ఆయన ఎందుకు విమర్శ చేశాడు, దాని మీద స్టాండ్ తీసుకుపోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు? మనం ముందుగా అనుకున్నాం కదా, అంటే ఒక రాజకీయ విన్యాసాల కోసం చేస్తున్న చర్చగా కనిపిస్తుంది. నువ్వు నిజంగానే జెన్యున్గా 100 గోవులు చనిపోయాయని చెప్పి ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలు రుజువు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నేను 1000 మందితోనే పోతా, 2000 మందితోనే పోతా అంటే అక్కడ ఒక పుణ్యక్షేత్రం నువ్వు ఇంతమందికి ఎలా పోతావు? ఒక 4-5 10 మందో నీకు ఆ లిమిటెడ్ ప్రకారం పోలీసుల అనుమతి ప్రకారం నువ్వు చాలా చోట్లకు పోలీసులు ఎంతమంది అనుమతిస్తేనే అంతమంది వెళ్తున్న సందర్భంలో అసలు మనకు తిరుమల దేవస్థానంలో విఐపీలకే ఆ పాస్లు ఉంటేనే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ అక్కడ పోలీసులు చెప్పడం జరిగింది కదా, అంటే గన్మెన్లతో రండి, మేము ఎలో చేస్తాం మిమ్మల్ని. ఆ తర్వాత అంటే సందర్శించిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా శాంతి భద్రతలను రెచ్చగొట్టే విధంగా కాకుండా ప్రశాంతంగా మాట్లాడి వెళ్ళిపోతే అంతవరకు ఓకే అని చెప్పి పోలీసులు సూచించడం జరిగింది. ఈ టైంలోనే ఎస్పీ హర్షవర్ధన్ ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. అక్కడ బోమన కరుణాకర్ రెడ్డిని మేము హౌస్ అరెస్ట్ చేయలేదు అని పబ్లిక్గా మీడియాకు ప్రకటించిన తర్వాత అక్కడ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, నేను రాలేకపోతున్నాను, ఇది ప్రభుత్వ కుట్ర అంటూ విమర్శిస్తున్నారు. హౌస్ అరెస్ట్ చేసినట్టు రోడ్డు మీదకి వచ్చి పడుకొని ధర్నా చేయడం, హౌస్ అరెస్ట్ చేస్తే లోపలనే ఉంటాడు, బయటికి రాడు కదా. ఇది కేవలం ఏం కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా కూడా అదొక రాజకీయం చేయడానికి పూనుకున్నారు. రాజకీయం చేయాలంటే ఏం చేయాలంటే సాఫీగా వెళ్ళి వస్తే ఎవరు గుర్తించారు. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 5గురిలో 10 మంది తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తుంటాం, ఏదైనా గొడవ అయితేనే దానికి మీడియా కవర్ చేస్తుంది. మామూలుగా వాడు చాలా బాగా స్పీచ్ ఇచ్చిందనుకో ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మామూలుగా ప్రశాంతంగా వచ్చి ఏం జరిగిందో చెప్పాలి. అక్కడ ఇన్ని రోజులు ఏంటంటే చూడకుండా ఆరోపణలు చేసిండు. 100 గోవులు చనిపోయాడని చెప్పి ఆరోపణలు చేసిండు. నిజంగానే 100 గోవులు చనిపోయింది అనుకో అంతకంటే పెద్ద ఇష్యూ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే 100 గోవులు చనిపోవడం మామూలు విషయం కాదు. అంతకంటే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత 100 గోవులు చనిపోయిన ఆనవాళ్ళు లేవనుకో బయటకు వచ్చి ఏం చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టి ఇదొక సంశయం ఉంటుంది. అసలు దీన్ని ఇక్కడనే క్లోజ్ చేసి ఏదో ఆరోపణలు చేసినా అయిపోయింది, ఎక్కడితో క్లోజ్ చేస్తే అయిపోతుంది, దీన్ని శాంతి భద్రతల అంశంగా తీసుకొస్తే అయిపోద్ది అని చెప్పి ఇంతమంది 1000-2000 మందితోటి శాంతి భద్రతల అంశంగా తీసుకొచ్చినట్టయితే అది డైవర్ట్ అయిపోద్ది. అంటే ప్రతి విమర్శలు వచ్చినట్టయితే ఆ అంశం మరుగున పడిపోయే అవకాశం ఉందనేది రాజకీయ విన్యాసంగా చూడాలి దీన్ని. రైట్. థ్యాంక్ యూ సార్.